మీరు ఇక్కడే ఉంటారా ఏంటంటే? మా చేవల్లే మేడం. అయితే ఈ రోడ్డును మృత్యు రహదారిగా చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుకు మోక్షం లేదు. ఇక్కడున్న నాయకులు ఒక కొద్ది నాయకులతో కన్నా ఈనం అనేది చూసుకొని మాట్లాడమని చెప్పండి. 1981లో నేను పుట్టినా, 84 నుంచి చూస్తున్న రోడ్ అంతే ఉంది. దీని ముంగల అనేక రోడ్లు పెద్దగా అయిపోయినాయి. షాద్ నగర్ నుంచి కంది వరకు కూడా రోడ్డు 6 లైన్గా మారింది. ఇప్పుడు మాత్రము ఈ రోడ్డు 2 లైన్లో ఎన్ని వెహికల్ పోవాలి? ఒక కనురెప్ప కొట్టి తీసేటాకనే 10 బండ్లు పోతున్నాయి. ఎవ్వరికి సిగ్గు లేదు, సేరం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నాయకులకు ఓట్ చేయడం చెప్పడం, తర్వాత వాళ్ళు యాక్టివ్ అయినప్పుడు మంచి ప్రాంత అయ్యి మనం దహత్వం చూసుకోవడం. కానీ ఇక్కడ నాయకులు ఈ రోడ్కు సెంట్రల్ గవర్నమెంట్ తెలిపియడము, తర్వాత వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు మంచిగా తయారయ్యి మనము దావత్ కోతం చూసిపోవడం. కానీ ఇక్కడ నాయకులు ఈ రోడ్కు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చి 1300 కోట్ల రూపాయలు ఇస్తే దీన్ని చేయలేక అందరిదా ప్రజల దగ్గర కానీ సమాజం కానీ పైసలు లేక బాధ, దీనికి పైసలు ఉన్న బాధ, తిండి ఎక్కువైన బల్బ్ ఎక్కువైన బాధ. ఎందుకంటే దీన్ని చేయలేక వంగలేక మంగళం అన్నట్టు ముండా కొడుకులు ఏం చేస్తారు అంటే 100 కోట్ల కమిషన్, 50 కోట్ల కమిషన్ మాకు ఇస్తే మీకు కాంట్రాక్టర్కి ఇస్తాము, లేకుంటే ఇదే ఒరిజినల్ ఎవరని అందరికీ తెలిసింది. ఇక్కడ ఉన్న లీడర్లు కొందరు దొంగ లీడర్లు, నేను చెప్పనల్ల మాట, 100 కోట్ల కమిషన్ ఇస్తే ఈ రోడ్డు మీకు శాంక్షన్ ఇప్పిస్తాము, లేకుంటలేదు. ఎంత అంటే ఈ రోజు జరిగిందా అంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా, లేకుంటే మీరు మొత్తం రోడ్డు పైన వేసేస్తున్నారా? నిజానికంటే ప్రధాన సమస్య రోడ్డుది. ఇప్పుడు మేడం నేను 50 కిలోలు మోయగలుగుతా, నా మీద 500 కిలో పెడితే నేనేం చేస్తా? మీరు ఒక 50 కిలోలు మోస్తారు, మీ బరువు, మీకు 500 కేజీలు పెడితే మీరు మోయగలుగుతారా? కనురెప్ప కొట్టంగానే సెకండ్ కల్లా 10 బండ్లు పోతున్నాయి. సెకండ్ కల్లా అంత లిమిట్ లేదు ఇది. దీని అటువంటి 10 రోడ్లలో పోయే ట్రాఫిక్ ఒక రోడ్లో పోతుంది. ఇది తెలుసుకోవాలి. ఒక 2 ఇంచుల నీళ్లు పోయేటటువంటి నీళ్ళ లోపల 10 ఇంచులు పెడితే ఏమవుతుంది? అది అంతే. కాకపోతే సెకండరీ నిర్లక్ష్యం డ్రైవర్లది కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆర్టీసీని ఎత్తుకుంటాము, ఆర్టీసీని పెద్దగా చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఆర్టీసీ వాళ్ళకు 1 గంట 20 నిమిషాలకు పోవలసిన సమయాన్ని 1 గంట చేసారు. రద్దీ పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా డ్రైవర్లకు సమయాన్ని పెంచాలి, సమయాన్ని కుదించారు. వాళ్ళు ఒకరోజు ఒకవేళ ఈ యొక్క సమయాన్ని తగ్గించిపోయారు అనుకో, వాళ్ళకి జీతం కట్ చేస్తారు. ఎంత బాడుకవ రాజకీయం నడుస్తుందంటే చాలా నడుస్తుంది. సామాన్య ప్రజలతోనే ఆడుకుంటున్నారు మేడం. ఈ డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారు, ఇంకోటి తాగుడు బాగా నడుస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరి తాగడం కూడా ఈ రోజు మరణించిన వారికి ఏ విధంగా ఆదుకోవాలంటే ఎలాంటి న్యాయం జరగాలి? ఇలాంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఈ రోజు చనిపోయినటువంటి ఈ అసూలు భాషినటువంటి ఈ ప్రజానీకానికి నేనైతే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా వెన్నంటి ఉండి బాధ్యత వహించి వాళ్ళ ఇంటికి మంచి ఆర్థిక సాయం కానీ ఏదైనా ఉద్యోగం కానీ అది చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇంకోటి ఇలాంటి ప్రమాదాలు కాకుండా ప్రజా నాయకులు కానీ నిజానికంటే ఇప్పుడు మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలు, మా యువత కానీ మొత్తం ప్రజలు అందరూ ఏకమై నడుము కట్టి వాళ్ళని ఇళ్ళకి గుంజుకొస్తే కానీ ఈ యొక్క పని మాత్రం కాదు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇది ఏదైతే టిప్పర్కి సంబంధించినటువంటి వెహికల్, ఇదే వెహికల్ ఒకవైపు ఆర్టీసీ బస్సులోకి చొచ్చుకెళ్లడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఈ వెనుకున్నటువంటి లోనే కంకర అనేది తీసుకొచ్చారు. ఈ కంకర మొత్తం ఆ బస్సులో మొత్తం ఎక్కడికక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. ఇప్పటికే సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. బస్సులో ఇప్పటికే అటు అద్దాలు 2 వైపుల అద్దాలు కూడా ధ్వంసమయ్యి ఎక్కడికక్కడ మొత్తం కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయం 4:45 ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ కంకర మొత్తం ఏదైతే ఆ టిప్పర్లోనే ఈ కంకర మొత్తం వేగంగా దూసుకొచ్చి ఇందులోకి వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెనుకున్నటువంటి ఏదైతే నెంబర్ ప్లేట్ కావచ్చు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. కీప్ డిస్టెన్స్ 50 feet అని రాసి పెట్టింది. కానీ వెనుకున్నటువంటి వెహికల్స్ మాత్రం దీన్ని ఫాలో అవ్వటం లేదు. దీన్ని ఫాలో అవ్వకపోవడం వల్లే ఈ ప్రమాదం అనేది ఇంతటి స్థాయిలో ఉన్నది. ఇది ఆర్టీసీ బస్సు, దాదాపు 70కి పైగా కెపాసిటీ ఉంటుంది. ఇందులో 70 మంది ప్రయాణిస్తూ ఉంటారు. సో మొత్తం ముందున్నటువంటి ఏదైతే ఆ వెహికల్ అనేది దీనికి అపోజిట్గా వచ్చింది, ఆర్టీసీ బస్కి అపోజిట్గా వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టింది.
ఢీ కొట్టిన అనంతరం ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఇళ్ళకి పడిపోయినటువంటి పరిస్థితి మనం విధ్వస్లో చూసుకోవచ్చు. సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఆ సీట్లు కావచ్చు వాటిని మొత్తం కూడా తీసేస్తున్నారు. మొత్తం ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి రైలింగ్ పార్ట్ ఉంటుందో మొత్తం ఎక్కడికక్కడికి తెగిపోయినటువంటి పరిస్థితి. వాటిని మొత్తం కూడా కట్టేసుకొని తీసేస్తున్నారు. మొత్తం మీద ఈ మధ్యకాలంలో ఇది పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున అయింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసిన నామరూపం లేకుండా ఇటు బస్సు కావచ్చు అదేవిధంగా టిప్పర్ కావచ్చు మొత్తం ఎక్కడికక్కడికి తెగిపోయినటువంటి పరిస్థితి. వాటిని మొత్తం ఏదైతే సీట్లకు కావచ్చు వాటిని బస్సులు మొత్తం కట్టర్స్తో కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇటు స్థానికులు కూడా చేరుకొని ఆందోళన వ్యక్తం. ఎందుకంటే వన్ వే ఉన్నది, దట్టు ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అయినప్పటికీ రోడ్డు మాత్రం శాంక్షన్ చేయటం లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. బస్సుకు సంబంధించినటువంటి ఏదైతే ముందు పార్ట్ కావచ్చు మొత్తం ఎక్కడికక్కడ వాటిని మొత్తం కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి మనం వీడియోస్లో చూసుకోవచ్చు. ఇది రాత్రిపూట కాబట్టి అందరూ పడుకొని ఉన్నారు. కానీ ముందు ఉన్నటువంటి ఏదైతే ఇంజన్ కావచ్చు మొత్తం డ్రైవర్కి సంబంధించినటువంటి స్టీరింగ్ కావచ్చు మొత్తం ఎక్కడికక్కడికి పడిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో డ్రైవర్కి సంబంధించినటువంటి ఇది స్టీరింగ్ పార్ట్, డ్రైవర్కి సంబంధించినటువంటి ఇది స్టీరింగ్ పార్ట్ ఎక్కడికక్కడికి ధ్వంసం అయ్యి మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. ముందు ఉన్నటువంటి ఏదైతే ఇంజన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా తెగిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ముందు ఉన్నటువంటి ఎక్కడికక్కడ అద్దాలు కావచ్చు ముందున్నటువంటి సామాన్ మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక్కడ డ్రైవర్ కూర్చొని ఉంటారు. సో ఇది స్టీరింగ్ ఎక్కడికక్కడికి ధ్వంసమైంది. దాదాపు 6 రోజుల వరకు దీని ఇంపాక్ట్ అనేది ఉన్నది. మన విజువల్స్లో చూస్తే ఇక్కడ డ్రైవర్కి సంబంధించినటువంటి సీట్ అనేది ఉంటుంది. దాదాపు 6 సీట్ల వరకు కూడా దీని ఇంపాక్ట్లతో ముందున్నటువంటి వారు మరణించారు, వెనుకున్నటువంటి వారు సేఫ్ అయ్యారు. సో ఇక్కడ ఏదైతే ఒకటే డోర్ ఉంది ఈ బస్సుకి, ఒకటే డోర్ ఉండడం కూడా కొంచెం మైనస్ అయింది. 2 డోర్లు ఉంటే కొంచెం వెళ్ళేవారు. సో మొత్తం మీద ప్రమాద తీవ్రత పైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే గతంలో చాలా వరకు కూడా ఈ ప్రమాదాలు అనేవి జరిగాయి, దీన్ని అడ్డుకట్టేయాలంటూ కూడా ఇటు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, అంటే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఆ కంకరలో ఇరుక్కున్న సందర్భం ఉందా, లేకపోతే అందరినీ సేఫ్గా బయటకు సేఫ్ ఇన్ ద సెన్స్ ఎవరైతే గాయాల పాలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని సేఫ్గానే బయటకు తీసుకున్న సందర్భం ఉందా? అక్కడ ఎగ్జాక్ట్గా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుంది అనుకోవాలా? ఒకసారి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు శిల్ప. రైట్, లోపల ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసేశాక ఇంకోవైపు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ముందు భాగంలో ఉన్నటువంటి 19 పైన ఎఫెక్ట్ అయింది. అందులో 19 మంది మరణించారు. మరణించిన వాళ్ళు 8 మంది మహిళలు ఉన్నారు, 11 మంది పురుషులు ఉన్నారు. అందులో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఏదైతే టిప్పర్ వెహికల్ అనేది దీనికి ఆపోజిట్గా వచ్చి ఢీ కొట్టడంతో ముందున్నటువంటి భాగం వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు ఎక్కువగా తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో వాళ్ళు మరణించారు. ఇప్పటికే సహాయక చర్య ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదంలో ఒకవైపు అద్దాలు కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ముందున్నటువంటి పార్ట్ ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడికి ధ్వంసమైంది. బస్సు నామరూపాలు లేకుండా అయింది. దీనికి సంబంధించినటువంటి బస్సుకు సంబంధించినటువంటి సీట్స్ కావచ్చు విండోస్ కావచ్చు వాటిని మొత్తం కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు కూడా కాసేపట్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంఘటన దృష్టి పెట్టడం లేదు. దీనివల్ల ఒకవైపు డ్రైవర్ల నిర్లక్ష్యం వెళ్తుందా, ఇంకోవైపు రోడ్డు కూడా అంతే క్లియర్ పోషిస్తుంది. రోడ్డు అనేది చిన్నగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా ఉదయం 4 వైపు డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంతుందో ఇంకోవైపు రోడ్డు కూడా అంతే క్లియర్ పోషిస్తుంది. రోడ్డు అనుకున్నారు కాబట్టి ఇంకోవైపు విషయాన్ని కూడా తీసుకున్నారు. మొత్తం 11 మంది చన్నారు. ఈ ఘటనలో అందులో
8 మంది మహిళలు ఉంటే 11 మంది రేలింగ్ పార్ట్స్ కావచ్చు వీటిలన్నింటిని కూడా ప్రస్తుతం తీస్తున్నారు. మొత్తం 11 మంది చనిపోయారు ఈ ఘటనలో. అందులో 8 మంది మహిళలు ఉంటే 11 మంది పురుషులు ఉన్నారు. మొత్తం మీద వారినందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇంకోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం సమీప హాస్పిటల్ తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రైతులు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. అందినోక్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది. ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది. ఆ అమ్మాయి ఎంబీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. అంటే వీళ్ళు డైలీ వెళ్తుంటారు? డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. నందినోక్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది. ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది. ఆ అమ్మాయి ఎంబీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. అంటే వీళ్ళు డైలీ వెళ్తుంటారు? డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. విశ్వేశ్వర్ చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ధర్నాచరణ జరుగుతోంది. ధర్నాకు కూర్చున్నారు, బైఠాయించారు. మీర్జాగూడ దగ్గర అక్కడ బస్సు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం అక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. వాళ్ళేమంటారు చూద్దాం. ఇది ఆలూరు గేట్ కాడ జరిగిన సంఘటన జరిగింది కదా మేడం. అక్కడ 10 మెంబర్స్ చనిపోయారు. ఆ సంఘటన మర్చిపోకముందే మరి తక్షణమే 1 మంత్ కూడా దాటలేదు, 2 months అవుతుంది. ఇప్పటికీ ఒక 40 మెంబర్స్ వరకు చనిపోయారు మేడం ఈ రోజు. ఈ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏంటి ఏమంటారు? నిరస్కారం చేసినందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి మేడం. మళ్ళీ ఏమైందంటే ఆ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము ఓటు వేసినప్పుడు దిగుతారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు లేదు మేడం. ఎమ్మెల్యే గారు ఇంకా మరి ఈ పరిస్థితి జరగాలి మేడం. మేము ఓట్లు వేసిన వాళ్ళం, మేము పెద్దగా చేసినాం. మళ్ళీ ఇవాళ ఏం చేయాలి? చంపుతారు ఈ కొడుకులు. ఇదే రోడ్లు పెద్దగా చేయాలి మేడం. యాక్సిడెంట్లు అవుతారు. అందుకే మేము ప్రజల నుంచి ఇప్పుడు మీరు మేము మీకేమైతే మేము అంటున్నాం. అందుకు మేము అంటున్నాం మీరు దీన్ని పెద్దగా చేయాలి. వాడు ఏమైంది? వీడు చాలా యాక్సిడెంట్ చాలా మంది చచ్చిపోతారు. ఇక్కడ ఇమ్మీడియట్లీ రోడ్డు కావాలి. అందుకే మేము ధర్నా సాయంత్రం వరకు అయినా సరే చేస్తాం. ఇక్కడ లీడర్లు చాలా మంది కానీ ఎవరు పట్టించుకుంటూ ఎవరు లేరు. ఓట్లకు వస్తారు, మళ్ళీ ఎప్పుడు రారు. అంతకు మేము కాలేజీ కూడా ఇప్పుడు 3 సార్లు గెలిచింది కానీ ఇంతవరకు ఈ రోడ్డు పట్టించుకునే నాదుడు ఎవరు లేడు. అంటే ఈ సంవత్సరంలోనే మేజర్ యాక్సిడెంట్స్ మొత్తం కూడా ఇదే రూట్ పైన ఇదే ఏరియాలో చాలా ఇప్పటికి 1000 మంది చచ్చిపోయారు. రోడ్ చాలా హెవీ వెహికల్స్ చాలా పోతాయి. ఇక్కడ వికారాబాద్ అన్నదగిరి వల్ల తాండూరు పరిగి ఇక్కడికి వెళ్ళి చాలా వెహికల్స్ పోతాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మొత్తం మీద చూసుకోవచ్చు. ఖచ్చితంగా రోడ్ వేసిన తర్వాత ఖచ్చితంగా రోడ్ వేయాలి. మేము ప్రభుత్వం స్పందించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించలేదు. రోడ్ వేసిన తర్వాత ఖచ్చితంగా రోడ్ వేయాలి. మేము ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడ నిరసనకు దిగుతామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే చిన్న రోడ్డు వల్లనే తీవ్రత అనేది ఎక్కువగా సంబంధించినటువంటి శాంక్షన్ చేసింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేయటం లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపు విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. ఆ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరుగుతోందా? ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఒకసారిగా అక్కడ నిరసన కూర్చోవడానికి సంబంధించి ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి?